శ్రీకాళహస్తి. ఈ ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చింది? దీని వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని చెరిపేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్ళేది. మరికొద్దిసేపటికి ఏనుగు అక్కడికొచ్చి తన తొండంతో ఆ లింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. అలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్ళి, రోజు నువ్వు పెట్టే నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్పింది. కాసేపటికి ఆ ఏనుగు అక్కడికొచ్చి ఆ నాగమణి తీయడంతో ఆ పాము చాలా కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనున్న బండకి తన తల కొట్టుకోవడంతో బండకున్న సాలిపురుగు, తొండంలోకి వెళ్ళిన పాము మరియు ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో ఈ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని ఆయనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురి పేరు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళి అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. అందుకే ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది.